బాలానగర్లో ఐడిపిఎల్ భూముల ఆక్రమణపై కేసు నమోదైంది. 400 కోట్లకు పైగా విలువైన భూముల ఆక్రమణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీజీఐఐసీ అధికారులు. 2020-24 మధ్య జరిగిన సర్వేల్లో అక్రమాల్ని గుర్తించారు. తహసీల్దార్లు, విఆర్ఓలు, సర్వేయర్ల పాత్రపై ఆరోపణలు గుప్పించారు. ఐడిపిఎల్ కు చెందిన 14 ఎకరాల భూమి ఆక్రమణపైనే ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ప్రైవేట్ వ్యక్తులతో కొందరు అధికారులు కుమ్మక్కై భూముల ఆక్రమణలకు కారకులైనట్లు నిర్ధారణకొచ్చి పిఎస్ లో కేసు పెట్టారు. ఐడిపిఎల్, ఎన్ఐపిఆర్, రెవెన్యూ, ఎస్టేట్ అధికారులపై ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలే ఉన్నాయి. 2020-24 మధ్య జరిగిన సర్వేల్లో అక్రమాలు జరిగినట్లు భావిస్తున్నారు. తహసీల్దార్లు, విఆర్ఓలు, సర్వేయర్ల పాత్రపైన పూర్తి స్థాయిలో విచారణ చేయబోతున్నారు. కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, బాలానగర్ మండలాల్లోని భూములకు సంబంధించి ఏం జరిగిందనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ భూమికి సంబంధించి 2023లోనే అక్రమంగా పాస్ బుక్స్ జారీ చేసినట్లు కూడా గుర్తించారు. పంచనామాలు, సర్వే రికార్డుల్లో అనుమానాస్పద మార్పులున్నట్లు కూడా చెప్తున్నారు. రెవెన్యూ రికార్డులు మార్చి కొందరు భూముల్ని స్వాధీనం చేసుకున్నా ఆ ఆక్రమణలను అడ్డుకోవడంలో అధికారులు విఫలం చెందారనేది టీజీఐఐసీ ఆరోపణ. 2003లోనే ఐడిపిఎల్ మూతపడింది. దానికి సంబంధించిన భూముల బదిలీల్లోనే ఇప్పుడు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే విజిలెన్స్ నివేదిక ఆధారంగా కీలక చర్యలకు అవకాశం ఉందంటున్నారు. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఐడిపిఎల్, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎన్ఐపిఆర్ అధికారులు, వీళ్లతో పాటు రెవెన్యూ అధికారులు ఈ భూములు అన్యాక్రాంతం కావడానికి కారకులని, ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు కేసు నమోదైంది. విచారణలోనూ స్పీడ్ పెరిగింది.